ఎవరైతే తమ జీవితం బాగోలేదు, తమది ఒక వ్యర్థమైన జీవితం, తమకు జీవితంలో అన్యాయం జరిగింది అనే భావనలో ఉంటారో, ఇక్కడ చెప్పే ఒక కథ ఉదాహరణగా ఖచ్చితంగా మీ కళ్ళు తెరిపిస్తుంది. మహాభారతంలో కర్ణుడు తన జీవితానికి సంబంధించి తనకు జరిగిన అన్యాయాలు, అవమానాలు గురించి శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు. నేను పుట్టిన క్షణంలోనే మా అమ్మ నన్ను విడిచిపెట్టింది. నన్ను అక్రమ సంతానంగా చూశారు. అది నా తప్ప? నేను క్షత్రియుడని కానందున నేను ద్రోణాచార్యుడు నాకు విద్య నేర్పేందుకు నిరాకరించాడు. అదే సమయంలో క్షత్రియుడిని కాదు అని పరశురాముడు నాకు విద్యను బోధించాడు. కానీ నేను క్షత్రియ వంశానికి చెందిన కుంతి కుమారుడని పరశురాముడు తెలుసుకున్నాక నేను నేర్చుకున్న విద్య అంతా మర్చిపోయేలా శపించాడు. అనుకోకుండా ఒక ఆవుకు నా బాణం తగిలింది. తప్పు తెలుసుకోకుండా బ్రాహ్మణుడైన అతని యజమాని నిస్సహాయ స్థితిలో నేను చనిపోతానని నన్ను శపించాడు. ద్రౌపది స్వయంవరంలో నన్ను హేళన చేశారు. చివరకు నన్ను కన్న తల్లి కుంతి కూడా తన ఇతర కొడుకులను రక్షించడం కోసం తానే తల్లినని నిజం చెప్పి నా వద్ద ప్రమాణం తీసుకుంది. ఇలా జీవితంలో ఎక్కడ నన్ను ఎవరూ కూడా గౌరవంగా చూడలేదు. కానీ నా జీవితంలో ఇప్పుడు ఇలా ఉన్నానంటే అది దుర్యోధనుడి దాన ధర్మం ద్వారానే. అందుకే నేను దుర్యోధనుడి కోసం కౌరవుల పక్షం పోరాడుతున్నాను. నాది తప్ప ఎలా అవుతుంది అంటూ అడుగుతాడు. కర్ణుడు చెప్పిందంతా సమాధానంగా విన్న శ్రీకృష్ణుడు అతను వేసిన ప్రశ్నలకు ఇలా సమాధానమిస్తాడు. కర్ణ, నేను జైల్లో పుట్టాను. నేను పుట్టక ముందే కంసుని రూపంలో మృత్యువు నా కోసం ఎదురు చూస్తుంది. నేను పుట్టిన రాత్రే నా తల్లి తండ్రుల నుండి విడిపోయాను. మీరు చిన్నతనం నుండి కత్తులు, రథాలు, గుర్రాలు, విల్లు బాణాలు, శబ్దాలు వింటూ రాజవంశంలో పెరిగారు. నేను ఆవుల మందలతో, పేడతో నిండిన షెడ్లతో నా జీవితం ఎక్కువ భాగం సాగింది. నాకు సైనిక శిక్షణ లేదు, విద్య లేదు. పైగా ఊరిలో ప్రతి సమస్యకు కారణం నేనంటూ ప్రజలంతా నన్ను నిందించేవారు. మీరు అనేక విద్యలు నేర్చుకుంటూ గురువుల ద్వారా మీ పరాక్రమాన్ని, ప్రశంసలు అందుకుంటున్న వేళ కనీసం నేను ఏ విద్య పొందలేదు. నేను 16 సంవత్సరాల వయసులో మాత్రమే ఋషి సందీపని గురుకులంలో చేరాను. మీరు మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, కానీ నేను ప్రేమించిన అమ్మాయిని పొందలేకపోయాను. నన్ను కోరుకున్న వారిని లేదా నేను రక్షించిన గోపికలనే వివాహం చేసుకోవాల్సి వచ్చింది. జరసంధుని నుండి మా వాళ్ళని రక్షించడానికి నేను నా సమాజం మొత్తాన్ని యమునా నది తీరం నుండి దూరంగా సముద్ర తీరానికి తరలించవలసి వచ్చింది. ఇలా పారిపోయినందుకు నన్ను పిరికివాడు అంటూ హేళన చేశారు. నువ్వు కౌరవుల పక్షంలో ఏ యుద్ధం చేసినా నీకు దానికి ప్రతిఫలం ఉంటుంది. ఇటు పాండవుల పక్షం గెలిస్తే నాకు లభించేదేముంది? కేవలం నిందలు, శాపనార్థాలు. యుద్ధానికి సంబంధించిన సమస్యలు మాత్రమే నాతో మిగిలి ఉంటాయి. కన్నా, ఒక్కటి గుర్తుపెట్టుకో, జీవితంలో ప్రతి ఒక్కరికి సవాళ్ళు ఎదురవుతాయి. జీవితం ఎవరికి సులభమైనది కాదు. మనకి ఎంత అన్యాయం జరిగినా, ఎన్నిసార్లు అవమానానికి గురైనా, ఎన్నిసార్లు పడిపోయినా ఆ సమయంలో మనం ఎలా స్పందిస్తున్నాం అనేదే ముఖ్యం. కాబట్టి ధర్మం అధర్మం ఏంటో, ఏది సరైనదో మన అంతరాత్మకు తెలుసు అంటూ శ్రీకృష్ణుడు వివరిస్తాడు. ఈ ఉపదేశంతో మనం గ్రహించవలసింది ఏమిటంటే, మనకు అన్యాయం జరిగింది అని మరొకరికి అన్యాయం జరగాలి అని అనుకోకూడదు. అందుకు అధర్మ మార్గంలో నడుస్తామంటే కూడా కుదరదు. విధి అనేది మన చేతుల్లో లేదు. మనం ఎలా ఉండాలి, ఎలాంటి మార్గంలో వెళ్ళాలి అనేది మాత్రమే మన చేతుల్లో ఉంది. ఈ స్టోరీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.